సందర్భంలో దక్షిణం వైపు ఉన్నటువంటి యొక్క రహదారిని దేవాలయం వాళ్ళు దేవాలయంలోకి కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అసలు ఈ వైపు ఉన్నటువంటి ఒక వాళ్లకు ఎంతవరకు ఇండ్లు పోతాయి, అసలు ఈ రోడ్డును తీసుకునేటువంటి ఒక పద్ధతి ఏంటిది? కేవలం వీళ్ళు ఇక్కడ అధికారులు వచ్చి ప్రపోజల్ పెట్టేశాము, ప్రపోజల్ ఇంకా శాంక్షన్ అయి రాలేదు, ప్రపోజల్ వచ్చిన తర్వాత మీకు మార్కింగ్ అండ్ నోటిఫికేషన్ వస్తది అని చెప్తున్నారు. కానీ వితౌట్ మార్కింగ్ అండ్ వితౌట్ నోటిఫికేషన్ ఇది కరెక్ట్ కాదు. ఈ వర్క్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆల్రెడీ మిషన్ తీసుకొచ్చిర్రు, ఇక్కడ రోడ్ మీద పెట్టిర్రు, కొన్ని పాయింట్స్ ఇచ్చిర్రు వాళ్ళు. ఆ పాయింట్స్ ప్రకారం పిల్లర్లు తోడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం అయితే ప్రజల యొక్క మానసిక వ్యవస్థను దెబ్బతీయడమే కదా. ఇక్కడ ఉన్నటువంటి ఒక హౌస్ హోల్డర్స్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోడ్ ఇంత జరుగుతుంది, దేవాలయం కొరకు ఇంత ఆక్యుపై చేస్తున్నాము, మిగిలినది ఇంత రోడ్ కోసం తీసుకుంటాము అనేటువంటి ఒక విషయం ఏది కూడా చెప్పకుండా ఈ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది అధికారుల యొక్క మరి నిర్లక్ష్య వైఖరా లేకుంటే ఏంటిది అనేది ఏది అర్థం కావడం లేదు. దయచేసి అధికారులు గమనించి ఇక్కడ రోడ్డుకు మీరు దేవాలయంలోకి తీసుకోగా పోగా మిగిలినది ఎంత తీసుకుంటారు, రోడ్డు కోసం ఎంత తీసుకుంటారు ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసి మాకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసి ఇంత జాగా మీకు పోతుంది అని చెప్పి ఆ విషయాన్ని మాకు చక్కగా తెలియజేయాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది కాబట్టి దాన్ని తెలియజేయాలని చెప్పి దాని తర్వాతనే మాకు మళ్ళీ మార్కింగ్ కూడా చేయలేదు. ఇదివరకు మార్కింగ్ కూడా చేసి ఎక్కడి వరకు పోతుంది ఒక్కొక్క ఇల్లు అనేటువంటిది మార్కింగ్ చేసిన తర్వాతనే మీరు ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ వర్క్ నడిపించాలి అనేటువంటి యొక్క దాని గురించి ప్రభుత్వానికి గాని అధికారులకు గాని పెద్దలకు అందరికీ విన్నవించుకుంటున్నాం.